श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिः तीक्ष्णं शृण्मिहिरो रविः। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। वैशाखे मासि कृष्णाय दशम्यां मन्दवासरे पूर्वाभाद्रप्रबोधाय मंगलम श्रीहनुमते। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमान् स्मरणान् भवेत्। हनुमान् स्मरणान् भवेत्। 2024 మే నెల 16 నుండి 31 వరకు మేషరాశి ఫలితాలు. మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ మేషరాశికి అశ్వని భరణి కృత్తిక పాదం మేషం. అశ్వని భరణి కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఇప్పుడు ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ రాశికి ఏ ఏ గ్రహాలు బాగున్నాయో అవి ముందు చూద్దాం. శుక్రుడు, గురువు, కేతువు, శని, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే ఈ మేషరాశిలో శుక్రుడు ఉన్నాడు, తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు, 6ంట కేతువు ఉన్నాడు, 11ంట శని ఉన్నాడు. అయితే ఈ రాశికి 4 గ్రహాలు, బుధుడు, గురువు, కేతువు, శని, ఈ 4 గ్రహాలు బాగా ఉన్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ, స్థలం కొనుక్కోవటం కానీ, ఇంటికి సంబంధించినటువంటివి కానీ, లేకపోతే వివాహాది శుభకార్యాలు చేసుకుంటానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. అట్లాగే గురువు ద్వితీయం ఉన్నారు. ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల ధనస్సు, వాక్కు, డబ్బు, అంటే ధనాన్ని సంపాదించి పెడతాడు, మంచి వాక్ ఇస్తాడు, విత్తం డబ్బులు నిల్వ చేస్తాడు, ఉద్యోగం, విద్య, మరి తను చేసేటువంటి వృత్తి బాగా సాధింపజేస్తాడు. తర్వాత కేతువు బాగున్నాడు. కేతువు బాగుండటం వల్ల మంచి జ్ఞానం, ఎక్కడికి పోయినా సమర్థించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అన్నిటికీ మించి శని బాగున్నాడు. ఈ శని వల్ల వచ్చేటువంటి ప్రయోజనం, ఏకాదశంలో శని ఉన్నాడు. శని ఆల్రౌండర్. శని ఇప్పుడు కూడా వాహనాన్ని ఇస్తాడు. మరి శని వల్ల ఇనువుకి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరికీ బాగుంటుంది. తర్వాత శుక్రుడు వల్ల ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు అమ్మేవాళ్ళు, ఇంటికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన ఇనుము, లేకపోతే సిమెంటు, ఇసుక, ఇటుక, ఐరను, ఇటువంటివన్నీ కూడా వ్యాపారం బాగుంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే ద్వాదశంలో కుజుడు, రాహువు, రవి, బుధుడు, వీళ్ళు బాగాలేదు. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అప్పు ఇస్తే తిరిగి రాదు. తర్వాత కొత్త వ్యాపారాలు పోకూడదు. చేసే దాంట్లోనైనా జాగ్రత్తగా చేసుకోవాలి. మరి అప్పు ఇచ్చేటట్లయితే అది పోతుందని నమ్మకం పెట్టుకొని అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఒకవేళ వాళ్ళతో మనకు లావాదేవీలు ఉంటే ఆ వచ్చే లాభం వరకే వదిలేసుకున్నట్టుగా ఇవ్వాలి. అది బుధుడు వల్ల వచ్చేటువంటి సమస్య. కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశాంత్యో వ్యయోరిప. కుజు, రాహువులు ఇద్దరు కూడా ద్వాదశంలో ఉంటే వచ్చేటువంటి సమస్య ఏంటంటే డబ్బు విపరీతమైన ఖర్చు, అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది.
రవి వల్ల కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, రవి, కుజుడు, రాహువు, బుధుడు, రవి ఈ 4 గ్రహాలకు కూడా కుజుడికి 7,000 జపం, రాహువుకి 18,000 జపం, రవికి 6,000 జపం, బుధుడికి 17,000 జపం చేయించుకొని కుజుడికి కందులు, రాహువుకి మినుగులు, బుధుడికి పెసలు, రవికి గోధుమలు ఇవి దానాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే 100కి 80 వంతులు బాగుంది. ఈ 20 వంతుల గురించి అశ్రద్ధ చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇది కాక నేను చెప్పిన విధంగా మీకు బాగుండి తీరుతుంది. బాగుండకుండా ఉండదు. నేను చెప్పిన విధంగా 100కి 99 వంతులు బాగానే ఉంటుంది. కాదండి మీరు ఇంత చెప్పారు మాకు బాగా లేదు అని అనుమానం రావచ్చు. బాగుండకుండా ఉండుండొచ్చు. అది ఎందుకు అట్లా జరిగిందనేది మీరు చూసుకోవాలి. ఏంటంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా అంటే ఇది గోచారము. జన్మ నక్షత్రాన్ని గురించి చెప్పాం. తర్వాత జన్మ లగ్నం ఉంటుంది. జన్మ లగ్నం రీత్యా కూడా బాగుందా లేదా అది చూసుకోవటం చాలా అవసరం. కాబట్టి మీకు ఇంకా కష్టంగా ఉండేటట్లయితే మీరు తారీఖు, నెల, సంవత్సరం టైము మాకు పంపిస్తే మీకు జాతక చక్రం ద్వారా అది కాదండి మాకు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము తెలియదు అంటే మీ 2 అరచేతులు కూడా ఫోటో పెడితే ఆ ఫోటో ద్వారా అరచేతుల సాముద్రికం ద్వారా మీ జాతకం ఎట్లా ఉంది. ఎందుకంటే బాగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. రానప్పుడు ఏం జాగ్రత్త పడతావు? రానప్పుడు తినటానికి, ఉండటానికే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బాగా వచ్చి బాగుండేటువంటి సమయం. కానీ దీంతో కొంత అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. ఈ అనవసరమైన ఖర్చులు లేకుండా పోవాలంటే చెడు ఏమిటనే దాన్ని పోగొట్టుకుంటే వచ్చింది మిగలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసి మీకు అవసరమైతే మీ జాతకాలు చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా మంచి చేయటం మా ఉద్దేశ్యం, మా బాధ్యత. స్వస్తి.